వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం పుల్లారెడ్డిపేట స్కూల్లో ఇన్ఛార్జ్ హెచ్ఎంగా అహల్యాబాయ్ పనిచేస్తున్నారు. ప్రస్తుతం డిప్యూటీ ఈవో హెచ్ఎంగా జెడ్పీ హై స్కూల్ పుల్లారెడ్డిపేటలో పనిచేస్తున్నారు. స్టాఫ్ వచ్చేసి 16 మంది ఉన్నట్లు ఆయన తెలిపారు. 2 టీచర్స్ లీవ్ లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. నాడు నేడు కింద 16 లక్షలు శాంక్షన్ అయినట్లు ఆయన తెలిపారు. బాత్రూమ్స్ డోర్స్ పెండింగ్ లో ఉన్నాయి, అవి కూడా త్వరగా ముగిస్తామని ఆయన వెల్లడించారు. పిల్లలు వచ్చేసి స్కూల్లో 170 మంది ఉంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోజు మెనూ ప్రకారం వైట్ రైస్, ఆకుకూర, పప్పు, ఎగ్, చిక్కీ కూడా ఇస్తామని ఆయన పేర్కొన్నారు. రాజగోపాల్ సారు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా కడప ఎఫ్ఎస్సీగా పనిచేస్తాను. ప్రజెంట్ అయితే ఆయన ఇక్కడ ప్రజెంట్ హెడ్ మాస్టర్. నేను కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ పనిచేస్తాను. ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఉన్నారా? ఇన్ఛార్జ్ హెచ్ఎం ఉన్నారా? ఇన్ఛార్జ్ హెచ్ఎం అనే హెడ్ మాస్టర్ ఉంటాయి. స్టాఫ్ ఎంతమంది ఉన్నారు సార్ ఇక్కడ? స్టాఫ్ ఇక్కడ టీచింగ్ స్టాఫ్ 13 మంది, నాన్ టీచింగ్ 3 మంది. ఈరోజు అందరూ ఉన్నారు సార్? ఈరోజు కొంతమంది చూడలేదు, ఒకరిద్దరు చూడలేదు, ఇద్దరు సార్. ఎవరు చేస్తారు పర్మిషన్ హెడ్ మాస్టర్. నాడు నేడు కింద ఎంత శాంక్షన్ అవుతుంది? నాడు నేడు కింద దాదాపు 68 lakhs శాంక్షన్ అయింది. 85% వర్క్స్ ఉన్నాయి. కొద్దిగా బాత్రూమ్, ఇంకా డోర్లు ఇవి బాత్రూమ్ నీట్గా లేవు, జరుగుతాయి. బాత్రూమ్ నీట్గా లేవు, అక్కడ గోడలు సరిగా లేవు. అంటే నాడు నేడు కింద వర్క్ జరగాలి. కొద్దిగా కంప్లీట్ కావాలి. బాత్రూమ్స్ దానివల్ల నీట్గా లేవు. బాత్రూమ్స్ ఇంకా కట్టలేదు. మీరు కట్టడం వల్ల బాత్రూమ్ సరిగా లేవు, ఉండేదాన్ని నీరు కట్టాలి. గతంలో నీటి బాగలేవు, మళ్ళీ కొత్తగా కట్టాలి. పిల్లలు స్టాఫ్ ఎంత మంది ఉన్నారు సార్? పిల్లలు 160 మంది. 166. ఈరోజు మెనూ ప్రకారం ఏం పెట్టారు? ఈరోజు మెనూ ప్రకారం వచ్చేసి అన్నము, ఆకుకూర, పప్పు, గుడ్డు, చిక్కీ ఇస్తాం. డే బై డే చిక్కీ ఉంటుంది, డే బై డే రాగి జావా ఇస్తాం. భోజనం బాగుంటుంది. కొంతమంది పిల్లలు భోజనాలు బాగాలేవని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బాగుంది కాదు, చెక్ చేసుకోండి. బాగుంది, బాగుంది. లేదు ఏం చేశారు చెప్పండి. ఎట్లుంది అన్నం పప్పు? మళ్ళీ అడిగారు పిల్లలు వాష్రూమ్ అడగనిలే, నువ్వు చెప్పరా మీ గురించి చెప్పలేవా? ఏం బాబు ఇక్కడ భోజనం ఎలా ఉంది? బాగానే ఉంది. ఏం ఈరోజు మెనూ ప్రకారం ఏం పెట్టారు? మెనూ ప్రకారం వైట్ రైస్, ఆకుకూర పప్పు, ఎగ్, చిక్కీస్. ఎగ్ ఎన్ని టైం ఇస్తారు? వారానికి 5 లాభం ఉందా? 40 గ్రాములు ఉండాలా? ఎగ్ ఉందా?
అంటే ఆ గ్రామ్స్ మాకెట్లేదండి, గ్రామ్స్ మాకెట్లేదండి, రోజు మాత్రం సైజ్ మాత్రం ఉంటుంది. భోజనం బాగుందా? ఈరోజు ఏమేమి పెట్టినారు? బాగుందా భోజనం? రోజు బాగానే ఉంటుందా? ఏం మీ సారాలకు భయపడాకు, మీ సారాలకు భయపడకుండా చెప్పు. బాగానే ఉంటుందా? రోజు బాగానే ఉంటుంది.